కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలోని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లో దమ్ము ట్రాక్టర్ల డ్రైవర్లకు, యాజమానులకు జగ్గంపేట సర్కిల్ పోలీసు హెచ్చరించినట్లు సిఐ వైఆర్కే శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ప్రజా ప్రయోజనార్థం తారు మరియు సిమెంట్ రోడ్డులను వేస్తుండగా కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము చక్రాలు మార్చుకోవడానికి బద్దకించి దమ్ము చక్రాలతో ఎంతో వ్యయంతో వేసిన చక్కటి రోడ్ల మీద నడిపి రోడ్లను ధ్వంసం చేస్తున్నారని, ఈ సమస్య ముఖ్యంగా జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో ఎక్కువగా ఉందని శ్రీనివాస్ తెలియజేశారు. రైతులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి మన రోడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, కాబట్టి ఎవరైనా ట్రాక్టర్ డ్రైవర్లు మరియు ట్రాక్టర్ యాజమానులు పళ్ళ చక్రాలతో కూడిన ట్రాక్టర్లను నడిపినట్లు గమనిస్తే ఆ వాహనం యొక్క నెంబర్తో సహా వీడియో తీసి పంపించాలని కోరారు. ఈ ఫ్యాక్టరీ అందరికీ చెప్పండి. పళ్ళ చక్రాలు రోడ్లు కలిగితే ఫోటోలు తీసినాక ఎక్కడికి పురమాయించిన నెంబర్ కూడా ఇచ్చాను. ఫోటోలు తీస్తారు. ఫోటో వచ్చిందంటే ఆ టాక్టర్ తీసేపోయినట్టే మీరు కోర్టు నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇందులో మొహాడు ఎందుకంటే గమనించుగా ఉంది. కానీ మేము ఎక్కువ పరిస్థితుల్లో ఎవరిని ఇదే ప్రసక్తి లేదు. ఎవరైనా సరే ఈ గంజాయి తాగే వాళ్ళు కానీ, సారా తాగే వాళ్ళు కానీ, ఎక్కడైనా కోచింగ్ పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ ఫోన్ చేయండి. చెప్పండి, ఫోన్ చేసినట్టు వస్తారో జనాలు మీరు కూడా ఆ విధంగానే ఏదన్నా సరే మీరైతే చెప్పండి. మీ బాధ్యత ఏంటంటే నాకు సాక్షి అందరూ చెప్పాలి. మీరు అవసరం సరే నా నంబర్లో ఉండదు. ఎవరైనా సరే మీరు ఏ అంత గొడవ పెట్టుకోండి. పళ్ళ చక్రాలతో తార్ రోడ్ మీద కానీ సిమెంట్ రోడ్ మీదకి వస్తే నెంబర్ పడేలాగా ఫోటో తీసేసేసేయండి. అర్థంగా మీరు అంత గొడవ పెట్టండి. తర్వాత తీసేసి వచ్చింది ఇవి మీ రోడ్లు. ఇవి మేము కొన్ని రోజులు ఉంటాం, వెళ్ళిపోతాం. కానీ లైఫ్ లాంగ్ ఇటీవల జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లో రోడ్లన్నీ కూడా సిమెంటు మరియు తార్ రోడ్లు వేయటం జరిగింది. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రభుత్వం రోడ్లు వేస్తే ట్రాక్టర్ డ్రైవర్లు కొంతమంది ఈ టైర్లు, దమ్ము టైర్లు మార్చుకోవడానికి బద్దకించి ఈ పళ్ళ చక్రాలు ఉన్నటువంటి టైర్లతోనే రోడ్డు మీద రావడం, రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అటువంటి అందరికీ కూడా ఎవరైతే బద్దకంగా ఈ పళ్ళ చక్రాలతో రోడ్డు మీద వస్తున్నారో వాళ్ళ మీద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ లాంటి కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అలాగే ఎంఏ యాక్ట్ కింద భారీ జరిమానా విధించడమే కాకుండా ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని కోర్టుకు వెళ్ళాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైతులు, ప్రజలు అందరూ కూడా సహకరించి డ్రైవర్లందరికీ కూడా తగిన సూచనలు ఇచ్చి పళ్ళ చక్రాలతో, పళ్ళ టైర్లతో రోడ్డు మీదకి రాకుండా చూడాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలి. మన రోడ్లు మనమే కాపాడుకోవాలి. ఫోటో